ప్రధాన పార్టీలు లేదా గతంలో పాలించిన వాళ్ళు, ఇప్పుడు పాలిస్తున్న వాళ్ళు అయినటువంటి పార్టీలు ఒక్కరి ఉనికిని ఒకరు అసలు సహించలేని పరిస్థితి వచ్చిన తర్వాత ఉద్రిక్తతలే తాండవిస్తాయి. ఆంధ్రప్రదేశ్‌లో పాలక టీడీపీ కూటమి, మరోవైపున వైసీపీ. వీటి మధ్యలో సాగుతున్నటువంటి నిత్య వివాదాలు, ఘర్షణలు, వాదనలు వీటన్నిటి మధ్యలో వాతావరణం పూర్తిగా ఉద్రిక్తమైపోతుంది, కలుషితమవుతుంది. ఇప్పుడు తాజాగా మాజీ మంత్రి వైసీపీ నాయకుడు అంబటి రాంబాబు ఆయన మీద దాడికి ప్రయత్నమని ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును దూషిస్తూ చేసిన వ్యాఖ్యలు, దానికి ప్రతిస్పందనగా నిరసనగా తెలుగుదేశంకు సంబంధించిన వాళ్ళు మద్దతుదారులు ఆయన ఇంటి మీద దాడి చేయటము, పోలీసులు అరెస్టుకు ప్రయత్నించడం, ఇదంతా ఒక పెద్ద ఉద్రిక్త పరిస్థితికి దారితీసింది. ఇందులో మళ్ళీ సామాజిక కోణాలు కూడా రావడం మరింత ఆందోళనకరం. ఎందుకంటే అక్కడ అటువంటివి గతంలో చూసున్నాం కాబట్టి. తిరుపతి లడ్డూలో కొవ్వు కలవలేదు, కల్తీ మాత్రం జరిగింది. దీని మీద మనం వివరంగా మాట్లాడుకున్నాం. కానీ ఎదురుదాడి చూసారా, కొవ్వు అని అసత్య ప్రచారం చేశారని వైసీపీ వాళ్ళు తీవ్ర స్థాయిలో ఎదురుదాడి చేస్తుంటే ఇంకా తాము వెనక్కు తగ్గకూడదు కాబట్టి టీడీపీ వాళ్ళు కూడా కీలక నాయకులు మాట్లాడకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం, ఎక్కడికక్కడ వీళ్ళ బొమ్మలు పెట్టడం, ఇదంతా జరిగిపోతుందని వాళ్ళు ఆ విధమైనటువంటి ప్రచార పద్ధతిని వాళ్ళు ఎంచుకున్నారు. చాలా కీలకమైన కేంద్రాల్లో పెట్టారు, గుంటూరులో కూడా పెట్టారు. గుంటూరులో పెట్టిన దాన్ని తీసేయమని అడగడానికి అంబటి రాంబాబు వెళ్ళాడు. వేరే పార్టీ వాళ్ళు పెట్టిన దాన్ని తీసేయమంటాం తప్పకుండా వాళ్ళు అభ్యంతరం పెడతారు కదా, వీళ్ళు ఇంకోటి పెడితే అది వేరే విషయం. ఆ వెళ్తూ ఉంటే అప్పుడే టీడీపీ వాళ్ళు కీలక ముఖ్యమైన నాయకులు వీళ్ళందరూ కూడా అనేక మంది కర్రలు పట్టుకొని అక్కడికి వచ్చారు. ఒక దాడి జరిగే ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఆయన కారులో నుంచి దిగలేదు, కారును చుట్టుముట్టారని వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఉద్రిక్తంగా ఉంది, కర్రలతో కనిపిస్తున్నారు. ఈ సమయంలో పోలీసులు ఆయన కారును దిగనివ్వలేదంటే ఆయన బయటకు వచ్చి మీరంతా ఇలా చేస్తారా అలా చేస్తారని చంద్రబాబును ఉద్దేశించి చంద్రబాబు పేరెత్తి దూషణలు చేశారు. కొంచెం అసభ్యమైన మాటలు కూడా మాట్లాడారు. దాంతో ఇంకా రెచ్చిపోతారు కదా. సహజంగా సీనియర్ నాయకుడైన అంబటి రాంబాబుకు తన మాటల ఎఫెక్ట్ ఎలా ఉంటుందో తెలుసు. అందులో అక్కడ ఉన్న వాతావరణం, ఇంత ఉద్రిక్తత, అసహనం ఉన్నప్పుడు వాటిని మాట్లాడితే ఏం జరుగుతుంది అని గతంలో చంద్రబాబు సతీమణిని శాసనసభలో పరోక్షంగా దూషించారన్న దాని మీద ఎంత ఇది చూసాం మనం. ఇప్పుడు చంద్రబాబు నాయుడిని అనటము, అన్న తర్వాత దాదాపు సవాల్ చేసే దీంట్లో మాట్లాడటం, వాళ్ళందరూ రెచ్చిపోవడం ఇది కళ్ళ ముందు కనిపించింది. పోలీసులు ఎలాగో ఇంటికి పంపించినప్పటికీ ఇంటి దగ్గర అప్పటికే నిరసన మొదలైపోయింది. చాలామంది అక్కడ తెలుగుదేశం మద్దతుదారులు వచ్చారు, అలాగే చంద్రబాబు అభిమానులు వచ్చారు. వీళ్ళందరూ అంబటి రాంబాబు క్షమాపణ చెప్పాలి, మోకాళ్ళ మీద నిలబడి చెప్పాలి, ఇలా మీరు నిందిస్తారా ముఖ్యమంత్రి అని వాళ్ళు తీవ్రమైన ఆగ్రహం అది వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒక బాగా వాతావరణం అది తప్పుతున్నట్టుగా ఉంది. ఆ సమయంలో దానికి తగినట్టే తెలుగుదేశం నాయకులు కూడా, కీలక నాయకులు కూడా మీడియాలో అప్పటికే మాట్లాడడం మొదలుపెట్టారు. వాళ్ళు కూడా అంబటి రాంబాబును ఏమాత్రం తీర్చుకోని పద్ధతిలో వాళ్ళు కూడా మాట్లాడారు. అది జరుగుతూ వచ్చింది. ఈ బిల్డప్ ఆఫ్ టెన్షన్ జరుగుతూ ఉంటే అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. మొత్తానికి నేను చంద్రబాబును అనలేదు, నన్ను వాళ్ళందరూ చుట్టుముడితే వాళ్ళందరినీ అన్నాను. ఆ సమయంలో చంద్రబాబు పేరు కూడా వచ్చింది, కానీ అది కూడా అని ఉండకూడదు, ఇలా అని ఉండకూడదని నేను భావించాను. ఒక సీనియర్ నాయకుడిగా, మంత్రిగా నేను అని ఉండకూడదు. అలా నేను క్షమాపణలు చెప్పాలి, ఇంకొకటి లేదా వీళ్ళకి ఏదో భయపడి నేను చెప్పట్లేదు. నేను ఈ బెదిరింపులకు, దాడులకు కుక్క కూడా భయపడదు వీటికి అని మొన్న కూడా అన్నారు ఆయన. కుక్క కూడా భయపడదు ఇక్కడ అన్న పద్ధతిలో నేను ఏమాత్రం భయపడినా ఏమన్నా చేసుకోండి, అరెస్ట్ చేసుకోండి, కావాలంటే నేను సిద్ధంగానే ఉంటాను. అరెస్ట్ అయితే ఏముంది, జైల్లో పెడతారు అంతే కదా. వాళ్ళు మమ్మల్ని పెట్టకపోతే ఇంకెవరిని మమ్మల్ని కాపాడతారా? జరిగిన దాని మీద చేయడానికి పోతే క్రమ పద్ధతిలో చేశారు. పోలీసులు వాళ్ళ దగ్గర కర్రలు ఎందుకు లాక్కోలేదు, వాళ్ళు దాడికి వస్తుంటే ఎందుకు అనుమతించారు, అసలు ఈ ఫ్లెక్సీలు ఏంటి, ఈ పద్ధతిలో ఆయన నేనేమాత్రం తగ్గలేదు, తగ్గేదేలే అనే సందేశం ఆయన ఇచ్చారు. ఇంకా అది అయిన తర్వాత అంటే మళ్ళీ నేనేమో అలా అనుండకూడదు అని చెప్తూనే
క్షమాపణ చెప్పడమో వెనక్కు తీసుకోవటమో కాదు. వెనక్కు తీసుకుంటాను కూడా కావాలంటే, కానీ సరైంది కాదని భావిస్తున్నాను, నా అంతరాత్మ చెప్పిందనని అంతవరకు చెప్తున్నారు. కానీ దాన్ని అలా స్పష్టంగా వదిలేసి ఆయన వెళ్ళిపోయారు. ఇంట్లోనే ఆఫీసు ఉన్నాయి. అప్పటికే చాలా భారీ ఎత్తున తెలుగుదేశం వాళ్ళు రావటం, అక్కడ కార్ల విధ్వంసం, ఇంట్లో ఫర్నిచరు, రకరకాలు. ఇంకా ఆ వాతావరణం చాలా తప్పిపోయింది, ఉద్రిక్తత. పోలీసులు ఉన్నారు, కానీ వాళ్ళేమి ఏదో కొంత నచ్చజెప్పడం కనిపిస్తుంది, కానీ పోలీసులు వాళ్ళ మీద ఏమి చర్య తీసుకోలేదు అన్నది వైసీపీ వాళ్ళ తీవ్రమైన విమర్శ, ఆరోపణ. అప్పటికే గుడివాడ అమర్నాథ్ మాజీ మంత్రి విశాఖ, అలాగే చాలా ఆసక్తికరంగా ముద్రగడ పద్మనాభం చాలా రోజుల తర్వాత ఆయన ఇక్కడ ఈరోజు ముందుకు వచ్చి అంబటి రాంబాబు మీద జరుగుతుంది ఎంత పొరపాటని ఖండించడం, వీళ్ళిద్దరు ఖండించడంలో ఉన్న ఈక్వేషన్స్ అందరికీ అర్థమవుతాయి కదా. ఇంత లోపల జగన్మోహన్ రెడ్డి కూడా ట్వీట్ పెట్టేసి, విమర్శిస్తే మీరు అరెస్టులు చేస్తారా, దౌర్జన్యం చేస్తారా, ఇవన్నీ మీరు తిరుపతి లడ్డూ కేసును పక్కదో పట్టిస్తుంటే దీని మీద అంబటి రాంబాబు మాట్లాడతాడని ఆయన ఇంటి మీద దాడి జరుగుతుంటే కూడా రక్షణ కల్పించారా. జంగిల్ రాజ్ వచ్చేసింది, రెడ్ బుక్ వచ్చేసింది. ఈ పద్ధతిలో జగన్ పూర్తిగా అంబడికి మద్దతుగా వచ్చేసారు. దాంతో వైసీపీ వాళ్ళు దీన్ని వాళ్ళు అంబడే కాదు, ఎవరు తగ్గేదే లేదు, దీని మీద నిలబడాలి, ముఖాముఖి తలపడాలనే వాళ్ళు భావిస్తున్నారని అర్థమైంది. రెండవది, కొంతమంది అప్పటికే కుల పరిభాషలో కూడా అటు ఇటు మాట్లాడడం ముఖ్యంగా అది కూడా మొదలైపోయింది. సో దీంతో ఇది తప్పిపోయింది. ఇటు టీడీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు, ఛానల్స్లో చర్చలు వచ్చేస్తున్నాయి, ఆ ఇంటి దగ్గర ఆగడం లేదు. సాయంత్రం అయినప్పటి నుంచి ఇంకా అరెస్ట్ చేస్తారు, అరెస్టుకు రంగం సిద్ధం, అరెస్టుకు ఇప్పుడు అప్పుడు అని పోలీసు వ్యాన్ పెద్దది వెళ్ళి తలుపుగడంగా పెట్టారు. వాళ్ళంతా ఇంట్లోనే ఉండిపోయారు. సో ఈ మధ్యకాలంలో నేరుగా చూడని ఒక పరిస్థితి ఏర్పడింది. వైసీపీ వాళ్ళు కావాలనే ఇలా పెంచారు, ఒక ట్రాప్లోకి కూటమిని తీసుకొని వచ్చారు అని ఒకటైతే కాదు, అసలు డైవర్షన్, ఈ కల్తీ నెయ్యి సమస్య నుంచి డైవర్ట్ చేయడానికే కావాలని ఇలాంటివి ప్రభుత్వమే వాతావరణం సృష్టించిందని వాళ్ళ ఇది. ఏదైతేనేమి పూర్తిగా ఈరోజు ఇటీవల మనం చూస్తున్న పరిణామాలకి ఇది ఒక పరాకాష్ఠలాగా ఇది కనిపిస్తుంది. ఇంక ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, ఈరోజు తప్పకుండా అరెస్ట్ చేస్తారనే ఒక అభిప్రాయము అంచనా అందరిలో నెలకొన్నది. సరే, ఇంత లోపల అంబటి భార్య విజయలక్ష్మి హైకోర్టులో హౌస్ మోషన్ అంటే రాత్రికి రాత్రి విచారించాలని అడుగుతున్నారు. మాకు 60 మంది మేము నిర్బంధంలో ఉండిపోయాం, రక్షణ కల్పించాలి, మీరు 24 hours 24 గంటల రక్షణ కల్పించాలి. ఆ తర్వాత అంబటి రాంబాబు ప్రాణ రక్షణ కూడా, మా ప్రాణాలకు కూడా రక్షణ లేదు ఈ పద్ధతిలో ఆమె అడిగారు, పిటిషన్ వేశారు. జగన్మోహన్ రెడ్డి కూడా వైసీపీ వాళ్ళందరూ హత్యా ప్రయత్నం ఇది, అంబటి రాంబాబుని ఎలాగైనా చేయాలని ఇదంతా వచ్చింది. పరిస్థితి అదుపు తప్పిపోయింది, కావాలని శాంతి భద్రతల సవాలు సృష్టిస్తున్నారు అని. తెలుగుదేశం వాళ్ళేమో మీరు ఇంత మాట్లాడారా, మీరు తప్పకుండా క్షమాపణ చెప్పాలి అని మహిళలు వచ్చారు. సో చాలా రోజులుగా రగులుతున్నటువంటివన్నీ ఒక తారస్థాయికి చేరినట్టుగా కనిపిస్తుంది. ఈ సమయంలో న్యాయస్థానం ఏం చేస్తుంది అన్నది ఒకటి. మాజీ హోంమంత్రి సుచరిత లాంటి వాళ్ళు వచ్చారు, ఎస్పీకి ఎంత ఫోన్లు చేసినా వాళ్ళు ఎత్తడం లేదు, పోలీసుల నుంచి రెస్పాన్స్ లేదంటే ఒక క్రమపద్ధతిలో పోలీసులు వాళ్ళ పట్ల ఉపేక్ష వహిస్తూ మా మీద కేంద్రీకరిస్తున్నారని వీళ్ళ ఆరోపణ. కావాలని తిట్టి రెచ్చగొట్టి అటు నుంచి డైవర్ట్ చేశారన్నది టీడీపీ వాళ్ళ ఆరోపణ. ఈ మధ్యలో మరి కోర్టులో ఉంది కాబట్టి ఏం చెప్తుందో మనం కోరుకోవచ్చు, వేచి చూడాలి. ఇంకొకటి ఏమో, ఏది ఏమైనా కానీ ఆ ప్రాంతంలో ఇలాంటి ఉద్రిక్తతలు పెరగడం మటుకు వాంఛనీయం కాదు. గతంలో అనేక చేదు అనుభవాలు కూడా ఉన్నాయి, వాళ్ళ మీద వీళ్ళు, వీళ్ళ మీద వాళ్ళు దాడులు చేసుకోవడాలు. ఇప్పుడు మళ్ళీ ఈ 2 ప్రభుత్వాల హయాంలో అది కూడా చాలా ఆందోళనకరమైన అంశం. ఇప్పుడు ఇంటి మీదకి వెళ్ళటం, దాదాపు ఈ పూట అంతా అదే దృశ్యం అక్కడ మనకు కనిపించింది. మరి ఎలా ముగిస్తారు? అంబటి రాంబాబు అరెస్ట్ కావడానికి నాకేమి ఇది లేదు, నేను అరెస్ట్ అవుతాను, నేనేమి లొంగిపోను, మా విమర్శ కొనసాగిస్తానైతే అని అంటున్నారు. కాబట్టి హత్యేస్తారా? కానీ అదే సమయంలో ఆయన భార్య ఏమో అరెస్టు మీద ప్రధానంగా ఆమె దృష్టి పెట్టినట్టు కనపడరు. కానీ హత్యా ప్రయత్నం, కావాలని దాడి చేశారు. నేను మాట్లాడింది ఏదో ఇదిగా ఉంది, కానీ అది బుద్ధి అక్కడ ఆ క్షణంలో ఉద్రేకంలో వచ్చింది అని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో
ఇది ప్రశాంతంగా ముగియాలి. ఆ 2 పార్టీలు కూడా వాళ్ళను వెనక్కి తీసుకోవటము, ఇంకా వేడి పెంచి దీని నుంచి ఏదో ప్రయోజనం వస్తుందనే అభిప్రాయం నుంచి బయటికి రావాలి. పరిస్థితి అదుపు తప్పిపోయిన తర్వాత ఎవరు చేయగలిగిందేమి ఉండదు. ప్రశాంతంగా ఉండటము, ప్రజలకు సంబంధించిన అంశాల మీద పోట్లాడుకోవటము చెయ్యాలే గానీ, ఒకరినొకరు దూషించుకొని, ఒకరినొకరు అవమానించుకోవడం వల్ల, అది ఒకరి మీద ఒకరు దాడులు చేసుకోవడం వల్ల ఒరిగేది శూన్యం. కానీ ఆ ఉద్రిక్తతలు సమాజానికి, ప్రజలకు నష్టం చేస్తాయి. అనేక అసాంఘిక శక్తులు లేకపోతే విచ్ఛిన్న శక్తులు, వ్యక్తులు రంగప్రవేశం చేయడానికి దారితీస్తాయి. ఇప్పటికే అలాంటి మాటలు మాట్లాడేవాళ్ళు చాలామంది కనిపిస్తున్నారు, ఛానళ్ళలోనే కనిపిస్తున్నారు. ఇంకా క్షేత్రస్థాయిలో ఎంతమంది ఉంటారో మనం చెప్పలేము.